హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఇప్పుడే స్టూడియో దగ్గరికి అయితే వచ్చిన. రాత్రి బాగా లేట్ అయిన ఒక ప్రాజెక్ట్ తయారు చేసుకుంటూ కూర్చున్నాము. అట్లా పొద్దుగాల మేలుక రాలే, వీడియో వచ్చేసి అప్పుడైతే వేయలేదు. ఇప్పుడు చేసిన కొద్దిగా 20 minutes అయితే లేట్ అయిపోయింది. ఇప్పుడు మన స్టూడియో దగ్గరనే ఫ్రెష్ అప్ అయితే అయినా. పాలు తీసుకురావడం మర్చిపోయినా ఇంటి దగ్గరికి. ఇప్పుడు పోయి ఇక్కడ పాల ప్యాకెట్లు దొరుకుతాయి పక్క విలేజ్లో, అవి అయితే తీసుకొని వద్దాం. ఫస్ట్ ఫ్రెష్ అప్ అయితే అవుతా. చాలామందికి ఆల్రెడీ ఒక డౌట్ ఉండొచ్చు, ఈ బండి ఎక్కడిది అని చెప్పేసి. ఈ బండి వచ్చేసి మేమే తయారు చేసినాము. ఎట్లా అంటే మా దగ్గర ఈ ఇంజన్ ఉండే, దీని కింద ఉన్న ఇంజను ఇలా బాడీకి కొన్ని పార్ట్లు ఒక దగ్గర దొరుకుతున్నాయంటే అవన్నీ తీసుకొచ్చి మొత్తం మేము అసెంబ్లీ చేసి మేమే ఫిట్ చేసుకున్నాం దీన్ని. సో అప్పటి నుంచి నేను ఈ స్కూటీ అయితే వాడుతున్నా. ఈ స్కూటీ వచ్చినప్పటి నుంచి ఆ బండి వాడు తక్కువ అయిపోయింది. ఒక 10-15 రైడ్స్ పోతే ఒక్కసారి తీసుకోవచ్చు కావచ్చు, అంతే. మ్యాక్సిమం 10 times ఇదే వాడుతున్నా. చాలా కంఫర్ట్ ఉంది, మంచిగా నడుస్తుంది, మంచిగా మైలేజ్ అయితే ఇస్తుంది. ఇప్పుడు ఇది తీసుకొని మనం మా పక్క విలేజ్ కూడా పాల ప్యాకెట్లు లేవా? ఒక 2 డేట్ ఉన్నాయా? ఈరోజు ఫ్రెష్. నేను ఒకటి తెచ్చిన. ఏం తెచ్చినా అనుకుంటున్నాను? ఒక్కటి 2 తెచ్చిన. హింటే ఇయ్యరాదు నీకు. హింట్ ఏమి ఇవ్వాలి నీకు? దేనికి సంబంధించింది? చికెనా? ఈటింగ్. చికెనా? టిఫినా? టిఫిన్ కాదా? మటనా? తాగేది. ఛాయా? ఏ పాలా? ఎందుకు ఇన్నిగానం ప్యాకెట్లు? తోడుపెట్టు. గిన్నిగానం నీకు అసలు. ఒకటి ఛాయ్, ఒకటి తోడుపెట్టు. ఫస్ట్ ఒకటే తీసుకుంటాను, ఎట్లాగో ఏం కాదు, తోడుపెట్టి. ఎంత అని పెట్టాలి తోడు? నువ్వు పెరుగు వేసుకుంటేనే సరిగ్గా పెట్టు. నిన్నటి పెరుగు అలా చక్కెర కలుపుకుని తాగుతా. అంతా అడక్కనటం లెక్క అయినా హెయిర్ కట్ చేపించుకుందాం అనుకుంటే ఆయన లేడాట. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే రేపు అయితే పోతా. చట్ అడక్కనటం లెక్కున్నా మొత్తం ఫోటోలో చూసినా కానీ వీడియోలో చూసినా కానీ గలీజ్ కనబడుతుంది. నామకం నాకు మంచిగా అనిపించలేదు. ఇలా కటింగ్ అయినా లేడాట చేస్ట్ ఆయన. కామెంట్ చేయర్రి బ్లాగ్ ఎట్లా రేపు అప్లోడ్ అవుతుంది, చేయించుకోనా వద్దా అని చెప్పేసి. మీరు చెప్పింది ఇంత ఇట్నే ఉండనంటే ఇట్నే ఉండని, కటింగ్ చేయించుకోమంటే చేయించుకుంటా, ఎట్లా అంటే అట్లా. నువ్వు చెప్పింది కాదు, మా వాళ్ళు చెప్పింది ఇంట ఉంచుకుంటా అంతే. మరి మళ్ళీ ఒక గంట కునికేసి పోయి ఆ బ్లాగ్ అయితే ఎడిటింగ్ చేసి వస్తా. నెక్స్ట్ మంత్లో వర్షాలు అయితే ఉన్నాయి బాగా. సో మన దగ్గర ఉన్న సామాన్లు అన్నీ ఖరాబ్ అయిపోతాయి కాబట్టి దానికంటే ముందే షెడ్ వేయాలని చెప్పేసి ప్లానింగ్ అయితే నడుస్తుంది. లాస్ట్ టైం మీకు అందరికి గుర్తుంది కావచ్చు, మనం ఇంటర్లాకింగ్ బ్రిక్స్ అని చెప్పేసి ఒక బ్రిక్స్ అయితే మీకు చూపెట్టినా కదా, వీటిని తెప్పించిన. సో షెడ్ అయితే వేస్తున్నాం సైడ్కు. ఆ గోడ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత షెడ్ మనం వేసుకోవచ్చు అన్నట్టు. సో ఆ బ్రిక్స్ దేనికి రీజన్ ఏంటి అంటే మెయిన్ ఒక 1-2 daysలోనే గోడ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. సో బ్రిక్స్ వచ్చినట్ట మీకు చూపిస్తా. పారి వస్తున్నట్నా రా అంతే. ఆ బ్రిక్స్ అన్న ఓనర్ ఉన్నాడు కదా, ఆయన కూడా వస్తున్నట. పన్నిగాడు మొత్తం డీలింగ్ అన్నట్టు ఆయనతోని, వాళ్ళు కూడా వస్తున్నట్టు. ఒకసారి మాట్లాడదాం ఎట్లా పెట్టద్దు ఏం కదా అని చెప్పేసి. సో ఇక్కడ మీరు చూస్తారు కదా ఇంటర్లాకింగ్ బ్రిక్స్ అంటే ఇవే బ్రిక్స్. దీని మీదనైతే గోడ కడతాం మొత్తము. మా ప్లానింగ్ వచ్చేసి ఏంటంటే ఇక్కడికి మొత్తం గోడ కట్టిన తర్వాత ఇక్కడ సైడు అక్కడ సైడు మన జాగా మొత్తం క్లియర్ లేదన్నట్టు ఇది మొత్తం మట్టి పోపిస్తాము. మట్టి పోపించి షెడ్ వేస్తాం. మనము కొత్త వెల్డర్ని తీసుకున్నాం, మీకు అందరికి తెలిసిందే. సో మనోడు వచ్చేసి శేఖరాడు వచ్చేసి ఆరామ్స్ చేసేస్తారట షెడ్. సో వీళ్ళే షెడ్ వేయని చెప్తున్నాం, షెడ్ వేపిస్తున్నాము. ఇక్కడ ఒక సైడ్ గోడ ఉంటే మనకు బెనిఫిట్ ఏంటి అంటే సామాన్లు పెట్టుకోవచ్చు, ర్యాకులు పెట్టుకోవచ్చు. మెయిన్ మన వర్షాలు స్టార్ట్ అయ్యే వరకల్లా ఈ గ్యారేజ్ని అవుట్ చేసేయాలి, ఆ గ్యారేజ్ని అవుట్ చేసేయాలి. దాంట్లో ఉన్న సామాన్లు మొత్తం ఇలా చదువుకోవాలి ర్యాకులు తయారు చేసి. ఎట్లా తయారు చేస్తారు ఏం కదా అని చెప్పేసి మీకే అన్నవాళ్ళు ఈరోజు బ్రిక్స్ మాత్రం పంపిస్తారేమో అనుకున్నాం. కాకపోతే ఈరోజే కన్స్ట్రక్షన్ చేసేస్తారట. నాకు తెలిసి వితిన్ 2 daysలో గోడ అయిపోతుంది, 2 రోజులలో. మీరు చూడరు ఇంకా షెడ్ తీసేస్తలేము. చెట్టుకు తాడు కట్టి మొత్తం అడిదిక్కు అన్నాక రేకుల షెడ్ వేసి మళ్ళీ తాడేసి పెడతాం, అంతేనా? అంతే. ఒక్క షెడ్ అది పోయినా కానీ ఒక్క కొమ్మ ఘోరంగా అనిపిస్తుంది. పోతేనే బాగా అనిపిస్తుంది. ఇడికి మొత్తం క్లీన్ చేసేసారు, అన్ని చెట్లు కొట్టేసారు. సో ఫర్దర్గా కూడా
ఇక ఏమేమి అప్డేట్స్ అయితే స్టూడియో రిగార్డింగ్ ఏమేమి పని అవుతుంది మొత్తం మీకు అప్ టు డేట్స్ చూపిస్తూనే ఉంటాము. ఇప్పుడు ఆ బ్రిక్స్ అన్న వస్తారట, ప్లస్ పనివాడు వస్తుండు, వాడే చూసుకుంటుండు మొత్తం ఇది. సో వాళ్ళు వచ్చే వరకల్లా నేను వీడియో అయితే రెడీ చేసేస్తాను లాగా. దీంట్లో ఒక పెద్ద అడ్వాంటేజ్ అవుతుంది. అడ్వాంటేజ్ ఏంటిది అంటే సిమెంట్ పట్టది. సిమెంట్ ఓన్లీ కింద వేయనీకే. కింద ఒక్కసారి సిమెంట్ వేసిర్రా అంటే ఇటుకల మధ్యలో సిమెంట్ ఉండదు, ఇక డైరెక్ట్ పేర్చుకుంటూ పోవడే. అలా నేను మీకు ఆ బ్లాగ్లో చూపెట్టినా కావచ్చు. అట్లే ఒక సిమెంట్ పెట్టుకుంటూ పోవడే. నాకు తెలిసి 2 రోజులు అయిపోతుంది కావచ్చు మొత్తం. బాయ్ కిतना दिन लगता? 2 दिन में खत्म हो जाता काम? 2 दिन 2 రోజులు అయిపోతుందట. తర్వాత మనం దానికి ఎక్స్ట్రా అవసరం లేదు, అసర్కారు వేసుడు అదంతా ఏం అవసరం లేదు. జస్ట్ దాంట్లో గ్రూయింగ్ పెట్టేసి కలర్ వేసుకుంటే అయిపోతుంది డైరెక్ట్. అది మెయిన్ అడ్వాంటేజ్. దీంట్లో మనకు మస్తు పైసలు మిగులుతాయి దీంట్లో. సో తక్కువలా ఖర్చు అయిపోవాలని చెప్పేసి ఇది పెట్టిస్తున్నాం. మళ్ళీ ఇంకొక బెనిఫిట్ ఏంటంటే దీంట్లో ఈ జాగా మనం ఆల్రెడీ లీజ్కి తీసుకుందాం. ఒకవేళ నెక్స్ట్ ఇయర్కి కూడా మళ్ళీ ఆయన ఇస్తే ఇటుకలు ఉన్నాయి కదా, ఇటుకలు షెడ్ ఇక్కడ నుంచి తీసేసి మళ్ళీ మనం వేరే దగ్గర వేసుకోవచ్చు. అది మనకు పెద్ద బెనిఫిట్. ఇటుకలు మళ్ళీ వాడుకోవచ్చు అంటే ఇటుకలు తీసుకుని పెట్టుకుంటే అయిపోయి. అట్లయితే ప్లాన్ చేస్తున్నాం అంటే అందుకని ఇటుకలు పెట్టిస్తున్నాం. మనం ఒకవేళ ఇటుకలతో గోడ కట్టినాం అనుకోండి, సపోజ్ ఇప్పుడు ఆ గోడ ఉన్నది, దాన్ని ఏం చేస్తుంది ఏం చేయలేదు, ఒకసారి కట్టినామంటే కథం. ప్లస్ ఆ గోడ కట్టనీకే ఎంత ఖర్చు వచ్చింది? 4 సిమెంట్ బస్తాలు పడతాయి. 4-5 సిమెంట్ బస్తాలు, ఇటుకలు, అస్తరకాలు, విస్తరకాలు, ఘోరంగా ఖర్చు. దీంట్లో అంతగానం ఖర్చు ఉండదు. మన లెవెల్ కోసం ఇటుకలు అయితే పెట్టిరు. ఈ లెవెలింగ్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఇంటర్లాకింగ్ బిట్స్ అయితే పెడుతురు. ఇప్పుడు వాల్ వచ్చేసి ఈరోజే కంప్లీట్ అవుతుందేమో అనుకున్నాం, కానీ వీళ్ళు ఏమంటారు అంటే ఈ ఇటుక ఒక్కటి పెట్టి ఆపుతారట. కింద బేస్మెంట్కి అతుక్కునేదాకా అంటే రేపటిదాకా ఆగుతుందట. అది రేపు ఏం చేస్తారట అంటే డైరెక్ట్ ఇటుకలు తెచ్చి ఒక మొత్తం లేపేస్తారట. రేపు ఒకటే నాడు అయిపోతుంది అంటారు మొత్తం. ఇది ఆరనీకే ఒకరోజు టైం పడుతుందట. కరెక్ట్ చూసుకుంటా మంచిగా నెమ్మదిగా పెడుతుండు. అది మొత్తం ఆరిన తర్వాత ఒక్కసారి మొత్తం లేపుతారన్నట్టు మీదిగా. రేపు అయిపోతుంది నాకు తెలిసి. 2 కిటికీలు పెట్టిస్తున్నాం. దాంట్లో మనకు ఏదైనా వర్క్ చేసుకున్నప్పుడు కావచ్చు, ఏదైనా తయారు చేసినప్పుడు గాలి రానికి ఇదంతా మ్యాక్సిమం మస్తు ఉంటుంది. చూడండి గ్యారేజ్ వర్క్ వచ్చేసి నైట్ ఎంత అయింది అనేది మీరు చూపిస్తా. ఇక్కడ సైడ్ మీరు చూడవచ్చు ఒక 4 కట్టలు అయితే కట్టారు కిందికి ఇంచిన మీద దాకా. అండ్ ఇక్కడికి ఏవైతే మన సామానులు అన్నిటిని అక్కడికి అయితే పంపించినాము. ఈరోజు దగ్గర ఒక 10 టిప్పర్ల మట్టి అయితే వస్తుంది. అవి వచ్చిన తర్వాత ఇదంతా నింపుతాం, A to Z అందాక నింపేస్తాం. మన క్యాంపర్ ఉంది, క్యాంపర్ దాకా వస్తుంది మట్టి అంతా. ఇదంతా లెవెల్ చేస్తాము. చేసిన తర్వాత రేపు మన షెడ్ కావాల్సిన సామాన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసుకొస్తాం. ఇక తీసుకొచ్చి షెడ్ అయితే వేపిస్తాం. ఇప్పుడు ఫర్దర్గా ఈరోజు ఏదైతే మట్టి వస్తుందో ఈ బేస్మెంట్ లెవెల్ మొత్తం పోపిస్తాం. ఇక ఎస్టర్డే వచ్చేసి గైస్ ఇంత వర్క్ అయితే జరిగింది, మీరు చూడవచ్చు. 4 కట్టలు అయితే లేపారు. ఈరోజు మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఇక నాకు తెలిసి మొత్తం బందోబస్తు కావచ్చు. పైన ఊతుంది అంతే, కిందిది బందోబస్తు అయిపోయింది. కూడా ఇక దీంట్లో బెనిఫిట్ ఏంటంటే మనం డైరెక్ట్ పెయింట్ వేసుకోవచ్చు. ఇక దీంట్లో గ్రూయింగ్ పెడతారు, కెమికల్ పెడతారు. సో కెమికల్ పెట్టిన తర్వాత డైరెక్ట్ మనం దీంట్లో పెయింట్ అయితే వేసుకోవచ్చు. ఇస్తారు అంత తలకాయ నొప్పి ఉండదు. దీంట్లో మన ట్రాన్స్ఫార్మర్కి కింద ఎర్తింగ్స్ ఉన్నాయి కదా, అవి మట్టిలో పోకుండా ఇట్లా పైపులు అయితే పెట్టినాం. ఇప్పుడు మట్టి పోసిన తర్వాత మనం పైనకే వాటర్ పోయించినట్టు దీంట్లో. సో ఇట్లయితే సెటప్ చేసినాము. ఇంత వర్క్ అయితే అయింది ఎస్టర్డే. ఈరోజు ఏం వర్క్ అవుతుంది ఏం కదా అని చెప్పేసి మీకు చూపిస్తా. నాకు తెలిసి 10 వరకు ఒక 10 టిప్పర్లేమో వస్తాయట. మొత్తం మట్టి వచ్చిపోతాయని అన్నారు పనివాడు మాట్లాడిన వాళ్ళ ఫ్రెండ్. సో చూద్దాం ఇవాళ వస్తారా అని చెప్పేసి. ఇది ఈరోజు వ్లాగ్ గైస్. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకా కొత్త వ్లాగ్ కలుద్దాం. పవర్ టేక్ కేర్. బాయ్ బాయ్.